పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. అన్నగారు తమ ప్రసంగం ముగించారు. వారి తర్వాత మా ప్రియ తమ్ముడు కుట్టిపులి, గౌరవనీయులైన హిందూ మత ధర్మాదాయ శాఖకు చెందిన మంత్రి, గడ్డపైన పుట్టిన ముద్దుబిడ్డ శ్రీ రమేష్ గారిని విశేష ప్రసంగం చేయడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందమైన మా తమిళ తల్లికి నా తొలి వందనం. నా ప్రాణ సమానులైన నాయకుడు తలపతి గారికి వందనాలు. ప్రియమైన ప్రధాన కార్యదర్శి అన్న ఎన్ ఆనంద్ గారికి కృతజ్ఞతలతో. ఈ ఒక్క నిమిషం కోసం నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. అవును, అన్నను ఇలా పిలవాలి, మరి ఎలా పిలవాలి? గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి అని పిలవాలి. అన్న తలపతి గారు అని పిలవగలిగే ఆ ఒక్క క్షణం కోసం మనమందరం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేశాం. మనందరి ఆ తపస్సు ఈ రోజుకు ఫలించింది. న్యాయ పద్ధతిలో పరిపాలించే రాజును ప్రజలు దైవంగా భావిస్తారని ఒక తిరుకురల్ చెబుతుంది. న్యాయ మార్గం నుండి తప్పకుండా అలా పరిపాలన చేసే పాలకుడిని ప్రజలు తమ ప్రియతమ నాయకుడిగా దైవంగా కొనియాడుతారు అనే ఆ తిరుక్కురల్ వాక్యం మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సరిగ్గా వర్తిస్తుంది. ఈరోజు తిరుచి నగరంలో అన్నగారు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. ఇదే తిరుచిని తమ అడ్డ, తమ కోట అని పదే పదే చెప్పుకున్న వాళ్ళందరికీ దానిని కేవలం ఇసుక కోటగా చూపించి దానిని కూడా పడగొట్టి ఈ మలైకోట్టై మహానగరాన్ని మన నాయకుడి కోటగా ఈ రోజు మనం మార్చాము. సాధారణ వ్యక్తులను కూడా అభ్యర్థులుగా నిలబెట్టారు. సామాన్య కుటుంబాలకు చెందిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. వీళ్ళందరూ మనల్ని ఎదిరించి గెలవగలరా అని పగటి కలలు కంటూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఈ తిరుచికి తామే పెద్దలమని చెప్పుకునే చాలా మంది ఏమన్నారంటే, శ్రీరంగంలో గెలిచిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు, అదొక నమ్మకం అంటూ మమ్మల్ని హేళనగా చూశారు. కానీ ఈ సామాన్యుణ్ణి శ్రీరంగంలో గెలిపించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన ఒక గొప్ప నాయకుడు, మన నాయకుడు ఒక్కరే. మీలాగా ఈ స్థానంలో ఉన్న ఎందరో సామాన్యులను ఈ స్థాయికి తీసుకురావడానికి చరిత్రలోనే ఒక నాయకుడు ఉన్నారంటే అది మన నాయకుడు మాత్రమే. వేరే ఏ నాయకుడి వల్ల అది సాధ్యం కాదు. పలు వేదికల మీద అన్న ముందు కూడా చెప్పాను, ప్రచారాల సమయంలో పలు వేదికల మీద కూడా మాట్లాడాను. ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేస్తాను. చాలా చోట్ల చెప్పాను, చిన్న పిల్లలని మమ్మల్ని హేళనగా చూడకండి. ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారో చూపిస్తామని చెప్పాం. పలు వేదికల మీద నేను మాట్లాడాను, అన్న ముందు మాట్లాడాను. ఇప్పుడు అలాగే చూసే వాళ్ళకి ఇంకొక మాట చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసి నేను వెళ్ళిపోతాను. రాసి పెట్టుకోండి, ఈ చిన్న పిల్లలు రాబోయే కాలంలో ప్రతిపక్షమే లేని శాసనసభలో మా అన్నను ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం. ఇది భవిష్యత్తు చరిత్రగా మారబోతోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.